Vishwa. Now we can connect back to Suklam Bharadaram Vishnu. Vishnu, who pervades everything, Sarvagnam Sarvasaksham. It's all making sense. And the primordial sound comes from Shankan. When we are, that is part of our tradition because it used to help us. That sound supposed to help us and awaken in our consciousness that one who pervades everything always knows everything we do and he witnesses everything. Sarvagnam Sarvasaksham. వెంకటేశ్వర స్వామి నామాలు ఉంటాయి కదా, ఏమిటవి? శంఖం, చక్రం, నామం. అదే కదా. శంఖం అంటే ఏంటి? ఓంకారం. చక్రం అంటే జ్యోతిష్. నామం ఏంటి? ఇడ, పింగళ, సుషుమ్న. సో వెంకటేశ్వర స్వామి ఎవరు? యోగి. ఎంతో చెయ్యి మరి శివుడు నామాలు అడ్డంగా ఉంటాయి. శివనామాలు అడ్డంగా ఏంటంటే 3 దశలు దాటుతారు. జాగృత, స్వప్న, సుషుప్త అవస్థ. దాటితే శివుడు. ఆయనే వెంకటేశ్వరుడు. Aturium state. So now, Guruji, yesterday we were talking about prana and pancha prana. Movies, మనం తెలుగు మూవీస్ చూస్తే ఓల్డ్ వన్స్ ఎవరికైనా ప్రాణం పోయిందంటే 5 పక్షులు వెళ్ళిపోతాయి వాళ్ళ నుంచి. గుర్తుందా? చిన్న పక్షులు ఆ మనిషి నుంచి వెళ్ళిపోతే అప్పుడు మ్యూజిక్ చేంజ్ అవుతుంది. సాడ్ మ్యూజిక్. చనిపోయారు అని చెప్పేసి పంచ ప్రాణాలు వెళ్ళిపోతున్నాయంటే 5 పక్షులతో చూపిస్తున్నారు ఓల్డ్ మూవీస్లో. ఆ పంచ ప్రాణాలు మనకు పంచ కోశాలు అనేవి ఉంటాయి. మనకు బాడీ ఉంది, 5 సెన్సెస్. అవర్ ఇన్నర్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ అవర్ హిందూ ఫిలాసఫీ పంచ కోశాలు. కళ్యాణం పిల్లలు సూట్ కేసు పంచ కోశాలు. సో పంచ ప్రాణాలకి పంచ కోశాలు సంబంధం గురించి ఒకసారి చెప్పండి. పంచప్రాణాలంటే సేమ్ ప్రాణం హ్యాస్ బిన్ డివైడ్ ఇంటూ 5. ఇక్కడ ప్రాణం కిందకు వచ్చేటప్పుడు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానం. దానికి మన బాడీలోనే ఏంటంటే రెస్పిరేషన్స్, ప్రాణం, ఎలిమినేషన్, అపానం, రెస్పిరేటరీ సిస్టమ్, వ్యానం, సర్క్యులేటరీ సిస్టమ్. మీకు అర్థమవుతున్నాయి కదా? సమానం, డైజెస్టివ్ సిస్టమ్, ఉదానం, ఎండోక్రైనల్ సిస్టమ్. సో ఆల్ దీస్ functions are rendered by single force in 5 branches. Prana, apana, vyana, udana, samana. All these are involuntary. నేను చెప్పాను చూసారా, ప్రాణం అండ్ అపానం హ్యాస్ గాట్ సమ్ వాలంటరీ పార్ట్. విత్ దట్ వాలంటరీ పార్ట్ ఓన్లీ వీఆర్ ఏబుల్ టు డూ ప్రాణాయామం. ఇక పంచకోశాలు అన్నారు. పంచకోశాలు అంటే అర్థం ఏంటంటే 5 షీట్స్. ఆ 5 షీట్స్ ఏంటంటే జాగృత్ అన్నమయం కోసం స్థూలదేహంచ విద్ధివై. అంటే మొదట అన్నమయ కోసం చెప్తున్నారు. పంచకోశాలు ఏంటంటే అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం. ఈ కోశము అంటే షీత్, అంటే ఇట్ ఈజ్ ఎన్సర్కిలింగ్ ది సోల్. లోపల ఉండే ఆత్మని ఇవి 5 కవర్ చేస్తున్నాయి. ఈ టాప్ మోస్ట్ కవర్ ఈజ్ అన్నమయ కోశం. జాగృత్ అన్నమయం కోసం స్థూలదేహంచ విద్వై. అంటే ఈ అవుటర్ మోస్ట్ షీత్ అనేది ఏంటంటే జాగృత అవస్థలో అన్నమయ కోసం, స్థూలదేహము మనం తినే ఆహారంతో పోషింపబడుతుంది. ఇది మొదటి కోశం. స్వప్నే ప్రాణ, మనోమయ, విజ్ఞాన, వపుస్తత. మనం స్వప్నలోకి వెళ్ళేసరికి 3 షీట్లోకి వెళ్తాం. అందులో ఏంటంటే ప్రాణమయం కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం 3 షీట్స్ అందులోనే ఉంటాయి వెన్ యూఆర్ డ్రీమింగ్. ఇక సుషుప్తిలోకి వెళ్తాం. సుషుప్తో కారణం దేహం ఆనందమయ కోశకం.
సుషుప్తులు, గాఢ సుషుప్తులు ఏంటటువంటి అంటే కారణం దేహం, దట్ ది సీట్ ఆఫ్ ఫర్ జర్మినేషన్. మనం ఎక్కడి నుంచి వచ్చినా అక్కడికి నుంచే వస్తాం, ఏంటి సుషుప్తిలో నుంచే వస్తాం. మన నిద్రలోకి వెళ్ళి ఈ మొత్తం అంతా కూడా అక్కడే సీడ్ ఫార్మ్ అవుతుంది. ఇక్కడ సుషుప్తిలో సీడ్ ఫార్మ్ అవుతుంది, ఆ సీడే మళ్ళీ ఇక్కడ ట్రీ అవుతుంది. ఏంటి సుషుప్తో కారణం దేహం, ఆనందమయ కోశకం, అక్కడ ఆనందం ఉంటుంది, బట్ దట్ ఈజ్ వెరీ లిమిటెడ్. కోశం అంటే లిమిటెడ్ కదా. ఏంటి ఇంకా మీదకు వెళ్ళాలంటే ఈ 5 దాటాలి. తురియే త్వశరీరం తచ్చిద్రూపం కోశవర్జితం అని అన్నారు. తురియేతు అంటే అక్కడికి వెళ్ళేసరికి కోశవర్జితం, 5 sheets లేవు. అశరీరం అంటే ఈ శరీరాలు కూడా లేవు, జాగ్రత్త, స్థూలం, సూక్ష్మం, కారణ శరీరం కూడా లేవు, కోశాలు లేవు. చిద్రూపం అంటే ప్రకాశం. తురియేత్ అశరీరం, నో బాడీ, చిద్రూపం. తురియేత్ అశరీరం తచ్చిద్రూపం కోశవర్జితం అంటే ఈ 5 లేని సుమా. అంటే మనం ఎంతవరకు ఈ షోలు ఏంటంటే ఈ జాగృత స్వప్న సుషుప్త అవస్థల్లోంచే అది మూవ్ అవుతుంది. ఏంటి ఇన్వాలంటరీగా ఎవ్రీబడి ఈస్ ఫేసింగ్ దట్. జాగృత స్వప్న సుషుప్తి, నో ఎఫర్ట్ ఈజ్ నెససరీ, దానికి ఏం ప్రయత్నం చేయక్కర్లేదు. బట్ యూ హ్యావ్ టు డూ స్పెషల్ ఎఫర్ట్ టు రీచ్ దట్ 4th state. దానికోసమే ఈ ప్రయత్నం అంతా. యోగం ఓన్లీ. గురుగారు, మరి ఇది ఆనంద కోసం జీవాత్మ కదా ఇది సుషుప్త. ఇది అంటే లౌడ్ అండ్ క్లియర్ క్వశ్చన్ లౌడ్ క్వశ్చన్ అంటే బేసిక్ some of the text say after within the Anandamaya Kosa you see the Shiva with అంటే మనం ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే బేసిక్గా జీవాత్మకి పరమాత్మకి ఏంటి అక్కడ ఉన్నది క్వశ్చన్ నాకు అర్థమైంది, ఇంకేమి అడుగుతానని అంటున్నాను. ఇక్కడ పెద్ద ఫిలాసఫీ ఉంది ఏంటంటే సుషుప్తి తురియం అంటే సమాధి. అంటే సుషుప్తికి సమాధికి ఒకలాగే ఉంటాయి, ఈ 2 ఒకలాగే ఉంటాయి. ఈ రెండింటిని డిఫరెన్స్ చేయడం అనేది అది ఎవరు చెప్పలేదు. అంటే వేదాంతం ఎన్ని రకాలుగా గౌడపాద మహర్షి, శంకరాచార్యులు వారి పరమ గురువు గారు వారు చెప్తారు ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది. అదేమిటంటే ద్వైత సగ్రహణం తుల్యో ప్రాజ్ఞతుల్యో బీజనిద్రాయుత ప్రాజ్ఞ సాచతుర్యే నవిద్యతే అని చెప్పారు గౌడపాద మహర్షి. అది మన గురువు గారు చెప్పారు. ద్వైత సగ్రహణం తుల్యో అంటే ఏంటంటే సుషుప్తిలోని ద్వైతం లేదు, నేను లేదు, భగవంతుడు లేదు, తర్వాత తురిలో కూడా లేదు. ద్వైతస్య అగ్రహణం, ఈ 2 ద్వైతం లేని స్థితి. ప్రాజ్ఞతుర్యయో అంటే ప్రాజ్ఞుడు అంటే సుషుప్తి, తుర్య అంటే సమాధి. ఈ రెండిట్లోన అద్వైతమే ఉంది. అయితే ఈ 2 తేడా ఏమిటంటే బీజనిద్రాయుత ప్రాజ్ఞ సాచతుర్యే నవిద్యతే. సుషుప్తిలోనే ఏంటంటే మన సంసార బీజంతో నిద్రపోతుంటాం, సాచతుర్యే నవిద్యతే అక్కడ ఉంటాం. అందుకే దీనికి ఆనందమయ కోశకం అన్నారు. ఆ సుషుప్తిలోన తురిలాగా ఉన్నప్పటికీ కూడా దానికి తేడా ఏంటంటే సంసారం అనే పట్టుకుని ఉంటాం, ఆ కోశాన్ని పట్టుకుని ఉంటాం. లోపల ఆనందం ఉంటుంది కానీ పైన సంసారం అనే కోశం ఉంటుంది. అది మళ్ళీ అది తొలగించినదే మళ్ళీ అది వస్తూనే ఉంటుంది. నీ క్వశ్చన్ అర్థమైందా? అదే సో మంచి క్వశ్చన్ ఇది, కవర్ చేయాలి సబ్జెక్ట్స్ ఇది. కోర్స్ ఉన్నప్పుడు limitedness ఉంటుంది. So when we come to the Turiyam or Samadhi, he say limited to unlimited. It's a jump from, you have still Ananda in the Jiva also, but you are going to Paramananda. So Ananda to
Paramananda. Physical to metaphysical. Yes. Quantum leap. Quantum leap. It's not a small leap, it's a quantum leap. And that's where the quantum leap, what we should do to have that quantum leap. Munde being chapati. Again, back to No questions. But Jesus. now Quantum leap is. Ishvara Krupa, that's what that and Markata Nyayam. Marjala Nyayam, Markata Nyayam. మార్కడ కిశోర మార్జాల కిశోర న్యాయం, మార్కడ కిశోర న్యాయం. But I was instead of making it long, I thought I would so now those two nyayams need to come together so that the transition can happen. So the transition happen. So maybe let's hear from Guruji what Marjala Nyayam and Markata Nyayam is all ఇది కూడా about. Yeah. అందరి నోట్లోనే ఉంది ఈ పదాలు, కానీ ఏమిటనేది ఎవరికి అర్థం కాదు. మార్జాలం అంటే పిల్లి, కిశోరం అంటే పిల్ల. పిల్ల ఎలా పెరుగుతుంది, మర్కటం అంటే కోతి, కిశోరం అంటే పిల్ల. ఈ పిల్లకి కోతి పిల్లకి ఎలా పెరుగుతుందో అది ఆ వివరణ చెప్తున్నారు. పిల్లి పెరిగినప్పుడు తల్లి ఏం చేస్తుందంటే దాన్ని మెడ దగ్గర పళ్ళతో పట్టుకొని ఎక్కడికైనా తీసుకొని వెళ్తుంది. సో దట్ కిడ్ ఈజ్ సోలీ డిపెండెంట్ అపాన్ ఇట్స్ మదర్. మార్జాల కిశోర న్యాయం అంటే పిల్ల తల్లి మీద ఆధారపడి ఎలాగైతే వెళ్తుందో, ఈ భక్తులు ఏంటంటే భగవంతుని గ్రేస్ మీద, దయ మీదే ఆధారపడి ఉంటారు. ఇది మార్జాల కిశోర న్యాయం. ఇక మర్కట కిశోర న్యాయం అంటే ఏంటంటే తల్లి ఎక్కడికి వెళ్ళినా పిల్ల పట్టుకునే ఉంటుంది, అది గంతుతున్నా అది పొట్ట పట్టుకునే ఉంటుంది, అది కోతి పిల్ల. మరి ఈ రెండు ఎందుకు చెప్పారు? భగవంతుని గ్రేస్ ఉంటే సరిపోతుంది కదా, భగవంతుని గ్రేస్ ఉంటే సరిపోతుంది కదా, దయ ఉంటే సరిపోతుంది కదా. మరి ఇదెందుకు చెప్పారు? ఇక్కడే చాలామంది ఏంటంటే అంతా భగవంతుడు చేస్తున్నాడని, గ్రేస్ ఉంటే చాలు అని అంటున్నారు. నెవ్వర్. ముందు ఏంటంటే సాధకుడు మర్కట కిశోర న్యాయంలా పెరగాలి. ముందు మర్కట కిశోర న్యాయం ఏంటంటే తాను సాధన చేస్తూ గురువుని, భగవంతుని ఎలా పట్టుకోవాలి, ఇలా పట్టుకోవడమే. సో ముందు మర్కట కిశోర న్యాయంతో సాధన చేయాలి. చేసిన తర్వాత ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మార్జాల కిశోర న్యాయం వాడతాడు. ఇక నా చేతిలో ఏమి, అంతా నీదే, నా చేతిలో ఏమీ లేదు, అంతా నీదే. దీనికి భాగవతంలో చక్కని ఒక సంఘటన ఉంది, అది మాత్రం ఎవరికి అర్థం కాలేదు. అదేంటంటే యశోద ఆ కృష్ణ పరమాత్మని, బాలకృష్ణుని అల్లరి చేస్తుంటే ఇంకా కట్టేలని చూస్తుంటుంది. కట్టేలని చూస్తున్నారు. ఆయన ఏంటంటే దొరికినట్టు ఉంటాడు. ఆ దొరికిన తర్వాత తాడు తెస్తారు. తాడు తెచ్చి బొడ్డు చుట్టూ, నడు చుట్టూ కడతారు. అది కడితే ఒక 2 అంగుళాల గ్యాప్. ఆ తాడుకి ఏంటంటే ఎంత కట్టినా 2 అంగుళాల గ్యాప్ ఉండిపోతుంది. ఇంకో తాడు తెస్తుంది, దాన్ని కొడుతుంటే దీనికంటే మళ్ళీ ఆ 2 అంగుళాలకి మిగులుతుంది. ఇలాగ మొత్తం అక్కడ ఉన్న తాళ్ళన్నీ తెచ్చి కట్టి 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 చివరికి ఏంటంటే నాకు చేత కాదురా, నేను భరించలేను నాయన అని అంటే అప్పుడు దొరికిపోతాడు. అంటే ఆ ఉన్న తాడుతోనే దొరికిపోతాడు, 2 అంగుళాల గ్యాప్ ఉండదు. అంటే తల్లి ఆ కృష్ణుణ్ణి బంధిద్దాం అనుకునేసరికి మనం భగవంతుని కోసం ఎలాగైతే ప్రయత్నం చేస్తాం చూసారా, బంధిద్దామని, అది ఎలా అంటే తాడుతో కృష్ణుని కట్టినట్టు. కానీ అంత చేసినా సరే గ్యాప్ ఉండిపోతుంది. చివరికి ఎంత ప్రయత్నం చేసి ఏమవుతుంది, చివరికి నా చేతిలో నీవే తప్ప ఇతఃపరం బెరుగు సంరక్షించు భద్రాత్మక అని చెప్పినట్టు ఈ గజేంద్ర మోక్షంలో నా చేతిలో ఏమి లేదు, లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యే, తనువుని దశినని ప్రాణం తావులు తప్పని తనువుని దశిడినని, ఇలాగను అన్ని రకాలుగా ఆ గజేంద్రుడు ఈ మదగజం ఏంటి అదంతా అహంకారం పోయి చివరికి ఏంటంటే తాను ఇప్పుడు మార్జాల కిశోరంగా మారిపోయాడు. అలాగే భక్తుడు ఏంటంటే మొదట ప్రయత్నం చేయకపోతే అసలు అది కూడా దొరకదు. ప్రయత్నం చేసి చేసి చివరికి నా చేతిలో లేదు, అంతా నీవే
యత్కృతం యత్కరిష్యామి తత్సర్వం నమయాగతం త్వయాగతం తత్పరగు త్వమేవ మధుసూదన్ అన్నట్టు ఏమి చేశాను ఏం చేయబోతున్నాను అన్నీ నీవే అనే విధంగా సర్వ సమర్పణతో ఉండేటప్పుడు ఆయన దొరికిపోతాడు. ఏంటి అయితే ఆ దొరికిపోవడంకి అందుకును ఆయనకి ఏం పేరు పెట్టారు? దామోదరుడు అన్నారు. విష్ణువుకు ఒక పేరు ఉంది, దామోదరుడు. దామోదరుడు అంటే దామం అంటే తాడు, ఉదరం అంటే పొట్ట, అంటే పొట్ట చుట్టూ తాడు కట్టించుకున్నవాడు. అందుకు ఆయనకి దామోదరుడు అని పేరు వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఆ యశోద తల్లి ముందు తాను బంధిద్దాం అనుకుని చివరికి నిశ్చేష్లే సర్వసమర్పణ బుద్ధితో ఉంటే ఆయన దొరికిపోయాడు. సో ముందు మార్జాల కిశోర న్యాయంగా, మర్కట కిశోర న్యాయంగా పెరగాలి, తర్వాత మార్జాల కిశోర న్యాయంగా పెరగాలి. అది అసలు సరే. సో భక్తి యోగము అంటే అర్థం ఏంటంటే యోగం చేయాలి. అది చేయగా చివరికి ఏంటంటే అది మారిపోతుంది. అంత ఆ సమర్పణ భావంతో మారుతుంది. ఆ మారేటప్పుడు అప్పుడు గ్రేస్ వస్తుంది. అప్పుడు చెప్పారు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణోరజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షశ్యాం వాసుచ. అది ఆఖరి 18 అధ్యాయాలు చెప్పారు. నీకు ఇన్ని చెప్పాను, ప్రయత్నం చెయ్యి. చేసిన తర్వాత నాకు అర్పణ బుద్ధితో చెయ్యి, ఇక అన్నీ నేనే చూసుకుంటాను. అది అంతరా. నేను ఉల్టాగా చెప్తున్నారు అందరూ. ఏమిటంటే నేనేం చేయను, నువ్వే నన్ను రక్షించాలి. ఇలా అంటారేమనని సమోహంభూతేష్ నమో ద్వేషోస్తున్న ప్రియ ఏ భజంతి మాం భక్త్యా మైతేష్టాప్యం 9వ అధ్యాయం చెప్పారు. నాకు అందరూ సమానులే. ఏంటి ఇప్పుడు ఎవరిని రక్షించాలి, ఎవరిని శిక్షించాలి? నాకు అందరూ సమానమే. ఏ భజంతి మాం భక్త్యా, ఎవరు నన్ను భక్తితో ఆరాధన చేస్తారు. ఇక్కడ భక్తి ఆరాధన అంటే సాధన, అది చెయ్యాలి. మైతే తేషు చాప్యహం, నా యందు వారు వారి యందు నేను ఉంటాను. సుమాన్ నీకోసం చెప్పు. అంటే ఇప్పుడు ఇట్ ఈస్ ఈక్వల్ టు శరణాగతి, సంపూర్ణ శరణాగతి. శరణాగతి అంటే మళ్ళీ యోగం ఓన్లీ. ఇది ముందు అయ్యే తర్వాత అంటే ఈ శరణాగతికి 6 ప్రిన్సిపల్స్ పెట్టుకొని అవి చేయడం వల్ల అసలు మనసు అనేది ఇప్పుడు బయటకు వచ్చి అహంకారంతో ఉన్నది, దాన్ని తీసుకువెళ్ళాలి లోపలికి. అది తీసుకువెళ్తేనే శరణాగతి, సంపూర్ణ శరణ. ఓకే. చాలా మంది ఏంటంటే భక్తి అంటారు. దానికి నువ్వు నాస్తికుడు అవుగాక, లేకపోతే ఇంకా భాషణుడుగా అవుగాక, కానీ యోగ సాధన చేయగా భక్తుడిగా మారిపోతాడు. లక్షల మంది ఉన్నా లక్షణం గలవారు ఉన్నో రెండు అని ఒక సామెత ఉంది. లక్షల మంది జనాభా ఉన్నా లక్షణం గలవారు ఉన్నో రెండు అని, అంటే ఒకరో ఇద్దరు ఉన్నారట. ఆ లక్షణాలు కావాలనుకుంటే ముందు చేయవలసింది ఏంటంటే చేయగా భక్తిగా మారుతుంది. ఏంటి అయితే ఇనీషియల్గా సంస్కారం డెవలప్ చేయాలంటే మొదటి నుంచి కూడా బాహ్య చేష్టల్లో కూడా భక్తితో చేయాలి. సాధన చేస్తూ భక్తితో చేయాలి. లేకపోతే మళ్ళీ ఇదేం చేస్తుంది, నేనున్నాను అంటుంది. ఏంటి అక్కడికి వెళ్ళి కూడా నేను సమాధిని పొందాను అంటుంది. ఇంకెక్కడ సమాధి? నేనున్నది ఎప్పుడు సమాధి పోయింది. అది Guruji, yesterday we were thinking about one of the slokas, Dvaimam Purusham Loke. క్షర సర్వాణి భూతాని కూటస్థ అక్షర ఉచ్యతే పురుషోత్తం ప్రాప్తియోగం. Kutaktokshara uchyate. So hiding in finding the refuge. So can you connect the dots like what we just discussed and that particular sloka? ఇక్కడ ఏమిటంటే అది కూడా చాలా మంది తప్పుడుగా అర్థం చేసుకున్నారు. ద్వామివో పురుషో లోకే క్షరష అక్షర ఏవచ. ఈ లోకంలో ఇద్దరు పురుషులు ఉన్నారట, క్షర పురుషుడు అక్షర పురుషుడు. క్షర సర్వాణి భూతాని అంటే మనం ఇప్పుడు అందరం కూడా అక్షర పురుషులు అంటే నశించే వాళ్ళమే. మన లోపల ఒకరు ఉన్నారు, కూటస్థ అక్షర ఉచ్యతే. ఆయన కూటస్థుడు అంటారు. కూటస్థుడు అంటే అర్థం ఏంటంటే, కూటము అంటే అర్థం ఏంటంటే, ఒక గోల్డ్ స్మిత్ ఒక ఐరన్ దిమ్మ పెట్టి దాని మీద సుత్తుతో ఆభరణాలు అన్నీ చేస్తారు కదా. ఎన్ని ఆభరణాలు
సుత్తుతో కొట్టిన ఆ దెమ్మ మాత్రం నో చేంజ్. అలాగనే ఏంటంటే ఇక్కడ కూటస్థుడు అంటే అర్థం ఏంటంటే ఈ క్రిందకు వచ్చి ఎన్ని వ్యవహారాలు చేసినా అక్కడ ఉండేవాడికి మాత్రం నో చేంజ్. దానిని కూటస్థుడు అంటారు. అది జీవాత్మ. ఇప్పుడు మనం అనుకున్నాం ఈ వీరిద్దరికంటే ఇంకోడున్నాడు పురుషోత్తముడు అంటే ఆయన పరమాత్మ, ఈయన జీవాత్మ. అంటే మన బాడీ ఎప్పుడు పెరిషబుల్. మన బాడీ లోపల ఉండేది ఒక అన్పెరిషబుల్ ఒకటి ఉన్నది, జీవాత్మ అనేది. అది కూడా దట్ ఈజ్ ఓన్లీ ఎన్ ఇమేజ్ ఆఫ్ దట్. సో ఇది ప్రతిబింబం, ఇక్కడ ఉండేది ప్రతిబింబం. మరి ప్రతిబింబం అంటే దేర్ ఈజ్ సమ్ రిఫ్లెక్టింగ్ ఎక్కడ ఉంది కదా, స్టార్టింగ్ పాయింట్. సో అది బింబం అంటే తెలుసు కదా, సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్యుడు ఒక బింబం. ఇక్కడ అద్దం పెడితే ప్రతిబింబం, ఇక్కడ సూర్యుడు ఉన్నాడు. సో అలాగే ఇక్కడ ప్రతిబింబిస్తున్నాడు. ఏంటి దీన్ని కూటస్థుడు అన్నారు. ఆ సూర్యుడిని అక్షరాతీతుడు, పురుషోత్తముడు ఆయన అన్నాం. అయితే ఆయన ఎక్కడున్నాడు? మనం ఇప్పుడు పోల్చుకోవడానికి సూర్యుడు ఆకాశంలో ఉన్నాడు, ఆ సూర్యుడు కూడా ఇక్కడే ఉన్నాడు. అది అసలు. సో ఆ సూర్యుడు ఇక్కడే ఉన్నాడు, ప్రతిబింబించేది కూడా ఇక్కడే ఉన్నాడు. సో మనం ఇప్పుడు ఏంటంటే అది చూడాలంటే ఇక్కడికి వెళ్తే చాలు. ఆ సూర్యుడిని చూడాలంటే ఏం చేయాలి? యూ గో హియర్, దట్స్ ఆల్. అర్థమైందా? కూటస్థుడు అది పురుషోత్తముడు అండి. So are we going okay with the depth? Yeah, because the quantum leap doesn't happen without a deeper understanding. All right. However much you have the ananda with the ఈరోజు ఉదయం చదువుతున్నాం కదా, మనకు హౌసెస్ ఉండొచ్చు, ఫ్యామిలీ ఉండొచ్చు, అండ్ రకరకాల ఉండే ఆనందం ఉండొచ్చు. కాకుండా ఉంటే అన్ని లిమిటెడ్లోనే ఉంటాయి. గురు అష్టకం అయితే లాట్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్. వాట్ ఇస్ దట్ లాస్ట్? రాతరేవి మానసాత భువి భావే ఆనందంగా ఉన్నా కూడా నువ్వు షీట్ లోనే ఉన్నావు, లిమిటెడ్ లోనే ఉన్నావు. ఏమి ఉపయోగం దానివల్ల? లిమిట్లెస్ లైక్ పరమానందం లేక వెళ్ళడం లేదు అంటే, సో యు ఆర్ ఇన్ ద ఆనందం. మనశ్చేన లగ్నం గురు రంగ్రిపత్వే తతకిం మనసు గురు పాదపద్మ. But going from sheet to limited to unlimited, sheetless state, sheetless state is a very different experience altogether. We all are here as yogis, not as a bogis. Of course, even though దానికి గ్రంథంలో ఏం చెప్పారంటే యోగరతోవా భోగరతోవా రంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందత్సేవ అని నేను చెప్పాను కదా. అంటే నీవు లోపల సాధన అని ఇదే చేసిన తర్వాత ఇంకా కంటిన్యూ చేస్తూ యోగం చేస్తూ ఉండు, లేకపోతే భోగరతోవా అంటే మెటీరియల్గా అనుభవిస్తున్నప్పటికీ రమతే చిత్తం, ఎప్పుడు ఎవరి మనసు అనేది ఆ బ్రహ్మమంతో రమణించి వస్తుందో అక్కడే ఉంటుందో నందచ్చే వాడే ఆనందిస్తున్నాడు. సో మనం ఏం చేయాలంటే 2 words, gaze. So G-A-Z-E, gazing. So gazing. First, when people fall in love, they will be gazing at each other, right? So the gazing and the glance, right? So glance. So if we typically, when we are natural mind, we gaze at the world and the worldly pleasures in the sheep, limited, and we glance at Atma, at God. When we become a yogi, only yogam, then it shifts. You gaze, and it's easy to remember, gaze and glance. Yeah. The shift
is what this Yogam is producing. It switches. To switch that, all the powers in this world cannot switch it. It takes the power of the Omkaram to switch it. Is it making sense? Yeah, it is. It takes the power of the original nascent power that created all this Big Bang, and that kind of Big Bang power it takes to switch the manas to choose internal what is their Antarmukham rather than external Bahyamukam. So for manas to switch from Bahyamukam to Antarmukham, it takes that power that created the whole universe. Take a quantum leap. Yeah, quantum leap. Try what? And that's where both sadhana and the grace of God, Markata, Kishore Nyayam, because Guruji said you have to use that Kishore Nyayam, and what is the other one? Marjala Kishore Nyayam. Both of them has to come together. And the beautiful story Guruji talked about, am I right? With the thread around the Swami, for the one who wears the whole sky as his clothes. How are you going to tie him? Does it make sense? So, మనకు మొలతాడు అని చెప్పేసి కట్టరు. ఎందుకు కట్టరు గురూజీ? అదే the same thought process to make you remember that Makkata and Marjal and this leaf, all of them supposed to be coming to mind every day, because when we take bath or when we are adjusting pants, they used to put that Mautadu as because belt was not there sometimes. Right? They used to use that Mautadu to keep their pant on. So it becomes so evident. But they used to put that, but never explains what is the very useful thread. Yeah. They don't explain why we have this Mautadu and what is the significance of it. How Yogam comes in that. How you go from limited to limitless. That all that understanding is not there, but they give the Mautadu. And when people come to America, what they do? I don't need this Mautadu. They just let it go because there is no significance to that anymore. So many of these practices in Indian customs. తీసేవలసింది ఎప్పుడంటే ఇది పోయినప్పుడే తీయాలి. సో ఆయన పోయినప్పుడే తీయాలనుకున్నారు గురూజీ. ఇక్కడ అదే ఆ దారం దొరకదు కాబట్టి రీప్లేస్ చేయడానికి లేక తీసేస్తారు. Yeah, so replace చేయడానికో లేకపోతే మనకు even the understanding is lacking about why we do what we do in our Hindu culture. So next generation, it only takes one generation not to be aware and alert and teach the generation, and there is a break. Once the break comes, it's so difficult to fix that break. So we should thank Guruji for coming and educating all of us in many different ways. We'll come to out of thanks later for Guruji, but we don't want to go. But I wanted to just cultivate the thankful heart now, so that at least that is going. So now we understand that limited to unlimited, and how yoga fits in there, and why other ways doesn't help, because you are only going in the street from one to other. You are not taking the quantum leap, and you are thinking that, oh, maybe a little more power from this person or that person can help. No, it takes that power that caused the Big Bang to turn your mind inward, Antarmukha. There is no way you can turn that one. It takes the Omkaram, and that Omkaram, that Pranavam has to become a reality in your own being with the Pranayama, with a great thankfulness for the breath and the one who gave us the breath. It has to be a deep thankfulness. It's not like a Pranayama as a technique, we do it, but you are doing it with a great what? Deep gratitude for the breath, because there is no one who can bestow the breath on you, whether they are king or whether they are president of America with the code for the nuclear code to destroy the whole world. They cannot bestow that particular gift on you. It's only దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక పెద్ద మిల్లు ఉందంట, పెద్ద మిల్లు. ఆ మిల్లులో ఒక బెల్ట్ ఉంటుంది చూసారు, ఇలా బెల్ట్ ఒకటి, అది తిరుగుతూనే ఉంటుంది.
ఏంటి దాన్ని హెల్ప్ తీసుకొని ఇంకా స్మాల్ బెల్ట్స్ తగిలిస్తుంటారు చూసారా, మళ్ళీ చూసారా మీరు? ఇండి మిల్లు కానీ లేకపోతే రైస్ మిల్లు కానీ మిగతా నెంబర్ ఆఫ్ అన్నీ తగిలిస్తుంటారు. ఏంటి మనం ఏంటంటే ఈ చిన్న బెల్ట్స్ అన్నీ మన బ్రెత్స్. లాంగ్ బెల్ట్ ఈజ్ గాడ్స్ బ్రెత్. సో దట్ లాంగ్ బ్రెత్తే మనలో అంత తిరుగుతోంది. అది మనం ఇండివిజువల్గా ఈ బెల్ట్స్తో ఇవన్నీ చేస్తున్నాయి ఈ పనులన్నీ. బట్ డోంట్ ఫర్గెట్ దట్ దేర్ ఈజ్ అ లాంగ్ బ్రెత్ థ్రెడ్, అది ఉంది బెల్ట్. విత్ దట్ బెల్ట్ ఓన్లీ వీఆర్ బ్రీదింగ్. అది అసలు బ్యూటిఫుల్ మెంటల్ పిక్చర్. అది Let's clap for Guruji. Some don't do that. మనలో ఉన్నాడు అనడానికి ఇది ఒక్కటే. ఒక లాంగ్ బెల్ట్ ఒకటి తిరుగుతుంది అందరిలోనూ. బట్ దానికి మనం సబ్ బెల్ట్స్ పెట్టుకొని మన పనులు మనం చేసుకుంటున్నాం. చేసుకుని నేనే చేస్తున్నాను అంటున్నాను, కానీ ఆ లాంగ్ బెల్ట్ లేకపోతే నువ్వేం చేస్తావు? నేను ఎప్పుడు అదే ఆలోచిస్తుంటాను. మిల్లుకి వెళ్తే అదే. ఎస్, కరెక్ట్. So yeah, on this topic, what we already discussed, because we have to go section by section. So first section, we are talking about limited to unlimited. And I introduced that Suklam Baradaram because it connects with yesterday Suklam. Ambaradaram, it also connects to limitless. Does that make sense? So now we understood how Yogam fits in that transition from limited to unlimited. We understood that.